నుడా కింద లేవుట్టేసి ఆ నుడాన్ని తన గుత్తేదారులకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి 39 కోట్లకి లేవుట్ల కింద అమ్మేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ మళ్ళా ఎలా ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మళ్ళా ఏపీ టిట్కో హౌసెస్ కట్టడమా, ఈరోజు ప్రజల్లో ఒక నిస్పృహ ఉంది. దయించి దాని మీద గౌరవ మంత్రివర్యుల్ని నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు నారాయణ గారు కేటాయిస్తే 2 సభ్యుల్ని ఫినిష్ చేస్తాను సార్. విశాఖపట్నం వంశీ ఓన్లీ 1 minute. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు 1 minute ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా పాయింట్లోకి వస్తారు అధ్యక్ష. సౌత్ నియోజకవర్గం సంబంధించి మేజర్గా 3 ఇష్యూలు అధ్యక్ష. 1 చిలకపేటలో ఒక టిడ్కో ఇల్లులు కట్టారు అధ్యక్ష. 2 సీహార్స్, 3 జగనన్న లేఅవుట్ అధ్యక్ష. ఈ చిలకపేటలో కట్టినటువంటి 64 ఇల్లులు ఇస్తే అధ్యక్ష, 64 ఇల్లులు కూడా లీక్లు అధ్యక్ష. లీక్లు అనడం కంటే వాటర్ డ్రాప్ అవుతుంది అధ్యక్ష. నేను ఇల్లు ఒకసారి వాళ్ళు పిలిస్తే వెళ్తే వాటర్ డ్రాప్ అవుతా ఉంది అధ్యక్ష అలాగా. సో దయచేసి ఆ బిల్స్ అన్న ఆపండి, లేకపోతే ఆ రిపేర్లు అన్న చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2 కరెంట్ మీటర్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకి, ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద. అదొకటి అధ్యక్ష. 2 సీహార్ జంక్షన్లో 72 ఇల్లులు కట్టారు అధ్యక్ష. 72లో 40 లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మిగిలినటువంటి 32 ఇల్లులు అక్కడ వైసీపీ నాయకులందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకు ఇలాగ ఒకరికి 3 ఇల్లుని వాళ్ళకి ఎందుకు ఇచ్చారని అడిగితే సుబ్బారెడ్డి గారు లెటర్లు ఇచ్చామని చెప్తాను అధ్యక్ష. దయచేసి అవన్నీ కూడా సేల్ కూడా అయిపోయింది అధ్యక్ష. 15 లక్షలకి ఎంత సేల్ కూడా అయిపోయింది అధ్యక్ష. వాటి మీద కూడా విచారణ జరిపి లబ్ధిదారులకే ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. 3 జగన్ ఇల్లు అప్పుడు అందరికీ తెలిసింది అధ్యక్ష. అది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ బ్యాంకులు ఇవాళ అమౌంట్ కూడా కట్ అయిపోతుంది అధ్యక్ష. వాళ్ళకి ఒక్కరికి కూడా అప్పచెప్పిన పరిస్థితి లేవు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడన్నా తెచ్చుకుని ₹1 ఆ బ్యాంకులో వేసుకుంటే అవి కూడా ఆ బ్యాంకులు కట్ చేసుకుంటున్నారు. సివిల్ రేటింగ్ పడిపోతుంది, ఏడుస్తున్నారు అధ్యక్ష. ఆ పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. వీటి మీద కొంచెం చర్యలు తీసుకునే విధంగా మంత్రి గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అరవింద్ బాబు గారు లాస్ట్. ఆ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ కోటల గారి ఆధ్వర్యంలో టీడీపీ హయాంలో నారాయణ గారి శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ లబ్ధాలు మొత్తాన్ని కూడా తీసేయడం జరిగింది. తర్వాత మేము కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తీసుకొచ్చి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు చక్కగా ఉంది అధ్యక్ష. నీటి సదుపాయం కానీ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుంది. కానీ దాని ప్రధాన సమస్య దగ్గరలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఉంది అధ్యక్ష. దానివల్ల సమస్యను తీర్చమని మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కోరుతూ ఉన్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విజయ్ కుమార్. అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. నాది మా కాన్స్టిట్యున్సీలో అందరూ చెప్పేశారు పాయింట్స్. నా కాన్స్టిట్యున్సీలో హైవే రోడ్ పక్కనే కట్టడం వల్ల మీ ద్వారా మంత్రి గారికి చెప్తున్నా, హైవే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గోడ అది ఎంత కూడా లేదు. మిగిలిన అన్ని కూడా మౌలిక సదుపాయాల గురించి అన్నిటి గురించి మాట్లాడారు కాబట్టి దాని మీద దృష్టి సారిస్తారని అనుకుంటున్నా. అలాగే మా నర్సీపట్నంలో కూడా స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ, అందులో సబ్స్టేషన్ కూడా లేదు. ఆ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేసి పవర్ కూడా లేదు అధ్యక్ష. ఇది ప్రధానంగా 2. అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ కలర్లు రంగులతో పాటు డాక్యుమెంట్ మీద జగనన్న బొమ్మ, డాక్యుమెంట్ మీద అవన్నీ మార్చకపోతే ఎందుకు పనికిరాని డాక్యుమెంట్ల అధ్యక్ష. ఇది మీ దృష్టికి తీసుకురావాలనే నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. తీసేస్తారు ఖచ్చితంగా. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, ఈ టిడ్కో హౌసెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇళ్ళు కట్టు, ఎంత ఖర్చైనా పొలాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీ అందరూ చెప్తున్నాను, నేను యాక్చువల్గా MSc 79 కంప్లీట్ చేశాను. నేను
పుట్టి పెరిగింది పేద కుటుంబంలో ఒక పూరి గుడిసెలోనే. నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా 1979లో పూరి గుడిసెలోనే. అందువల్ల పూరి గుడిసెలో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు, అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండాలి ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేట్టుగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,480 ఇళ్ళు తీసుకొచ్చారండి. 7,01,480 ఇళ్ళు. దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేసాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,371 ఇళ్ళు. ఇందులో ఈ షీర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా ఈచ్ ఫ్లోర్కి 1 వీకే. ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు ఒక కక్ష సాధింపుతో నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,340 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేసేట్టు అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్ళు చేశారు. ఇప్పుడు ఆ సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎస్టీపీ లేదని. 1,10,000 నామకే వాసి. అవి